నెక్స్ట్ వీక్ నుంచి కాసేపట్లో మీకు టైం టేబుల్ కూడా వస్తుంది వాట్సాప్లో. 2వ తేదీ నుంచి మిడ్ సెమిస్టర్ పరీక్షలు, ప్రీ ఫైనల్ పరీక్షలు. మనకు మిడ్ సెమిస్టరు కూడా మనం ఇన్నాళ్ళు పెట్టుకోలేకపోయినాం కాబట్టి మిడ్ సెమ్ కూడా రాస్తాము. నేను ఇంతకుముందుగా మీకు చెప్పింటిని, మిడ్ సెమిస్టరు కంపల్సరీగా మీరు రాసి ఆ పేపర్స్ మేము యూనివర్సిటీకి పంపాల్సి ఉంటుంది. కానీ వాటి వాల్యూ చేసి అప్పుడు జ్ఞానభూమి పోర్టల్లో మీ మిడ్ సెమిస్టర్ మార్క్స్ ఎంటర్ చేస్తాం. మనం ఈ టైంకి అయిపోయి ఉండాల్సింది, అంటే కరోనా వల్ల లేట్ అయింది, మనం కలవలేకపోయినాం. ఇప్పుడు దాదాపు అన్ని కాలేజీలో కూడా మిడ్ సెమ్ ప్లస్ ప్రీ ఫైనల్ చెప్తున్నారు. 2వ తేదీ నుంచి మనకు ఆ పని ఉంటుంది. కంటిన్యూస్గా 6 పేపర్స్ ఎవ్రీడే. మళ్ళీ ప్రిపరేషన్ హాలిడేస్ 25 నుంచి పరీక్షలు. ఆ టైంలో కూడా మీకు వస్తాయి, యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇస్తారు. సో ఇది షెడ్యూల్ మై డియర్ స్టూడెంట్స్. ఇంకా మీకు అతి త్వరలోనే మీరు గ్రాడ్యుయేట్స్ కాబోతున్నారు. అంటే మీరు అందరూ పాస్ అవుతారు కావాలని మా ఆశ. మీరు అవుతారు, కొంచెం శ్రద్ధగా మీరు చదువుకున్నారు. ఇంకొకటి ఏమిటంటే, నిన్న జగనన్న విద్యా దీవెన పడింది మీ అందరికీ. అది కాలేజీలో కట్టాల్సిన ఫీజు. అది వసతి దీవెన మీకు చెందుతుంది, మీకు ఇతరత్ర చదువు సంబంధించిన ఖర్చులకి. ఈ విద్యా దీవెన మాత్రం గవర్నమెంట్ కట్టాలి. అంటే మీరు కాలేజీలో కడితే మిమ్మల్ని దాన్ని గవర్నమెంట్ కడతాము. అందువల్ల మీరు రేపు ప్రీ ఫైనల్కి వస్తారు కాబట్టి అది 4వ తేదీ లోపల మీరు అందరు కట్టాలి. ఆ డబ్బు మీకు ఇప్పుడు 600 చిల్లర ఎంతనో పడినట్టుంది, 650. వాళ్ళందరూ తప్పనిసరిగా కట్టాలి. నిన్న పడింది బాబు, అదే 650 వసతి దీవెన కాదు, నిన్న మీకు పడింది విద్యా దీవెన. అంటే 650 రూపాయలు అంటే కాలేజ్ ఫీజు. అది నేరుగా గవర్నమెంట్ కళాశాల కడుతుంది. అయితే అది పిల్లలకు తెలియదు ఎంత కట్టేది, ఏం కట్టేది. తర్వాత కొన్ని ప్రైవేట్ కాలేజీలు అక్కడ కట్టినా కూడా మళ్ళీ విద్యార్థులు వసూలు చేసుకుంటా వాళ్ళు. ఆ సమస్య లేకుండా ఉండాలని డైరెక్ట్గా మీకే వస్తుంది, మీరు వచ్చి కట్టాలి. రైట్, అంతే కదమ్మా? ఓకే. సో ఈనాడు మన రివిజన్ క్లస్టర్ పేపర్ 2 పాపులర్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రదేశంలో ప్రజా ఉద్యమాలు అనే పేపర్. ఇది మనం రివైజ్ చేస్తూ ఉన్నాము. అంటే ఆంధ్రదేశంలో జరిగినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు, ఆ కవులు. క్రితం క్లాసులో మనం బోయి భీమన్న, గుర్రం జాషువా, శ్రీశ్రీ వారి గురించి చదువుకున్నాం. సో ఈనాడు మొత్తంగా ఈరోజు మన క్లాస్లో చదువుకునేదంటే ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలు, తర్వాత సారస్వత ఉద్యమాలు, వీటన్నిటి వల్ల ఏం జరిగింది ఆంధ్రదేశం, వాటి ప్రభావం ఏమిటి, ఏమైనా సమస్యలు పరిష్కారం అయినాయా. మరి మీరు ఇప్పుడు క్లాసుల్లో ఉన్నారు. నేను వెరీ సింపుల్, నేను మిమ్మల్ని డేట్లు అవన్నీ కూడా మిమ్మల్ని ఏం అడగను, ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఆంధ్రదేశంలో మన ముందు మన ధర్మవరంలో కానీ అనంతపురం జిల్లా కానీ ఏమన్నా సాంఘిక దురాచారాలు ఉన్నాయా? మీకేమైనా కనపస్తున్నాయా సాంఘిక దురాచారాలు? సాంఘిక దురాచారాలు ఉన్నాయా లేదా అంటే అది దాన్ని బట్టి నేను ఇప్పుడు క్లాసు ముందుకు పోవడానికి ఛాన్స్, అంటే ఒక అవగాహన కలగడానికి. ఇప్పుడు ఏమన్నా వరకట్ట సమస్య ఉంది అమ్మా? ఇప్పుడు వరకట్ట సమస్య ఉందా లేదా? సార్ ఉంది సార్, వరకట్న సమస్య. మరి అదే అనేది ఏమున్నది సాంఘిక దురాచారం మీద. అది అసలు ముందు అది మంచిదా చెడ్డదా చెప్పండి. వరకట్నము అనేది మంచిదా చెడ్డదా? మంచిదే కదా సార్. ఎట్లా?
వరకట్నం మంచిదా? ఎలా? సార్ వరకట్నం మంచిదా? వరకట్నం అంటే డౌరీ కదా. వరకట్నం అంటే మగవాళ్ళకి మంచిది కానీ ఆడవాళ్ళకి ఏం మంచిది కాదు కదండి సార్. అందుకే వాడు మంచిది అంటున్నాడు. కరెక్ట్ గా చెప్పినావు, నిజమేమ్మా. వరకట్నం అవురా, వరకట్నం మంచిదా? సార్ మాకు మంచిది సార్. దురాచారం తప్పు కదా? తప్పే సార్. అదే నువ్వు తప్పగా సరిగా అర్థం తప్పు ఒప్పుకుంటున్నానులే అమ్మా, జగదీశ్వరుడు ఒప్పుకుంటున్నాడు. వరకట్నం నిజంగా మంచిది కాదు. చెప్పు బాబు, చెప్పు. వరకట్నము దురాచారమేమ్మా. మీరు మంచిదంటే మిమ్మల్ని జైల్లో వేస్తారు, చట్టరీత్యా నేరం అది. తర్వాత అంటరానితనము ఉందా ఇప్పుడు సమాజంలో? అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది సార్. అంటే ఆమె చెప్పింది కూడా చాలా మటుకు. చెప్పు బాబు. చట్టరీత్యా నేరం అనేసి దాన్ని ఎవరు తీసుకోరు సార్ ఇప్పుడు సాధ్యమైనంత వరకు. బట్ కాకపోతే ఏదో మా బిడ్డకి అది ఇది అన్నట్టు వాళ్ళ ప్రెస్టేజ్ చూపిల్లనేసి ఇచ్చుకుంటూ పోతున్నారు ఇంకా కొంతమంది. కరెక్టే. అదే యాక్చువల్గా అట్లా సొంతంగా ఎవరిని చెప్పుమ్మా ప్రభావతి, అట్లా చెప్పుమ్మా. ఏం లేవా దురాచారాలు సమాజంలో? అదే నేనేది ఉన్నాయి కదా. వాడు ఏదో అడుగుతున్నాడు, అడగనిలేమ్మా. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నాను సార్. అదే అర్థమైంది. కాబట్టి అంటే ఇప్పుడు మనం అనుకునేది ఏమిటి? సాంఘిక ఉద్యమాలు జరిగినాయి, బాగానే ఉంది. మరి ఆ సమస్యలు తీరినాయా? వాళ్ళు కూడా దీనికోసమే పోరాడు. రెండు ఇంకోటి అమ్మా చెప్తా చూడు. మూఢనమ్మకాలు ఇప్పటికి ఉన్నాయా లేదా? మూఢనమ్మకాలు ఉన్నాయా అంటే ఊరికి చెప్తాను. మూఢనమ్మకాలు అంటే మనము ఏదైనా ఎక్కడ ప్రయాణం వెళ్ళేటప్పుడు తుమ్మితే అరే ఇది ప్రయాణం చెడిపోతుంది అనుకో. ఉన్నాయి సార్ మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు ఉన్నాయి. కాబట్టి సో కందుకూరి వీరేశలింగము, తర్వాత గురజాడ అప్పారావు, కొమ్మర్రాజు వెంకటలక్ష్మణరావు, బోయి భీమన్న, శ్రీశ్రీ, రఘుపతి వెంకటరత్నం నాయుడు, వీళ్ళందరూ దాదాపు 100 ఏళ్ల క్రితము నూట 50 ఏళ్ల క్రితము దేనికోసమైతే పోరాడారో దాదాపు వాటిల్లో చాలా వరకు ఇప్పటికీ కొనసాగుతుంది కదా. ఇంకా ఏంది, బాల్య వివాహాలు కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం మన పల్లెల్లో. ఇప్పుడు ఈ మధ్యన కరోనా టైంలో చాలా ఇళ్ళల్లో ఇంకా చదువులన్నీ మానిపించేసి అమ్మాయికి, ఆడపిల్లకి 13, 14, 18 ఏళ్ళ వరకు చేయకూడదు, చట్టరీత్యా నేరం. కానీ 15, 16 ఏళ్ళ కల్లా పెళ్లిళ్ళు చేసి పంపించినాం. బాల్య వివాహాలు ఉన్నాయి, తర్వాత అబార్షన్స్ ఉన్నాయి. ఆడపిల్ల అంటే గర్భంలో పుట్టబోయేది ఆడపిల్ల అంటే పిన్నం ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేపిస్తున్నారా లేదా? చాలా మటుకు ఏమో చేపిస్తున్నారు లేదా? చేపిస్తున్నారు సార్. తర్వాత అబ్బాయే కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడపిల్ల బరువు అని అనుకునేది చాలా మంది ఉన్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మరి ఇన్ని వచ్చినప్పుడు వారు చేపట్టిన సంఘ సంస్కరణ ఉద్యమాలు విజయవంతమయ్యట, ఫెయిల్ అయినట్ట? వాళ్ళు ఎంతో ఘనంగా పోరాడు, మనం పాఠాలు చెప్పుకుంటున్నాం. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అట్లా చేశారని. మరి ఆ రీత్యా
అవి విజయవంతమైనట్ట ఫెయిల్ అయినట్టు. ఈరోజు క్లాస్ కూడా అదే సంఘ సంస్కరణ ఉద్యమాల వల్ల ప్రభావం ఏమిటి సంఘంలో అనేది ఏం ప్రభావం చూపించింది వీటి వల్ల? మరేమో ఇప్పుడు మనమే అనుకున్నాము అన్ని దాదాపు చాలా మటుకు ఉన్నాయి. అమ్మా ఇట్లా అడిగితే నిజంగానే ఎవరు కూడా కరెక్ట్గా జవాబు చెప్పలేరు. పాసా ఫెయిలా ఒక మాటలో చెప్పండి అంటే ఫెయిల్ సార్ అని చెప్పలేరు. అవి ఎన్ని ఉన్నాయి కదా ఫెయిల్ అని. ఎందుకు నేనే అడుగుతా, ఆడపిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు మన క్లాస్లోని 3 అమ్మాయిలు జాయిన్ అయినారు క్లాస్, ఆన్లైన్ క్లాస్కి. వారు అప్పుడు పోరాడిన ఆడపిల్లల చదువుడికి ఒక భాగమే. మరి వాళ్ళు చేసిన పోరాటము కొంతవరకు విజయవంతమైనట్టే కదా. ఈరోజు మన అనంతపురం జిల్లా కలెక్టర్ తీసుకోండి, జాయింట్ కలెక్టర్ తీసుకోండి, మహిళలే. అనంతపురం జిల్లా జడ్జి తీసుకోండి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, మహిళనే. ఎక్కడోదు మనకి ఇక్కడే మన క్లాసులో ఆడపిల్లలు ఉన్నారు, మన జిల్లాలో మహిళలు బ్రహ్మాండమైన పొజిషన్స్లో ఉన్నారు. టాప్ పొజిషన్స్ బ్రహ్మాండం కాదు, ఒక ఎస్పీ తప్ప మిగతా అందరు లేడీసే. తర్వాత అస్పృశ్యత విధానము అక్కడక్కడ ఉంది, కానీ నిజానికి ఇప్పుడు మొన్నటి వరకు మన జిల్లా కలెక్టరు ఎస్సీ వర్గానికి చెందినవాడు. మన లెక్చరర్స్, మన ప్రిన్సిపాల్స్ ఎంతో మంది అట్టడుగు వర్గాల వారు ఉన్నారు. ఈరోజు మన జిల్లాకు చెందిన 2 ఎంపీలు బలహీన వర్గాల వారే. మన జిల్లాకు చెందిన మంత్రి బలహీన వర్గాల వారే, బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి అది మరి విజయవంతమైనట్టే కదా ఉద్యమాలు. ఏం లేదు అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు, సంఘ సంస్కరణ ఉద్యమాల గురించి వివరించండి, లేదా కందుకూరి వీరేశలింగం పాత్ర వివరించి విశ్లేషించండి అంటారు. విశ్లేషణ అంటే ఇదే, వాళ్ళు చేపట్టారు, అది విజయమా వైఫల్యమా. కాబట్టి మనము బ్యాలెన్స్డ్గా రాయాలి. ఫెయిల్ అని అనలేము, అదో ఇంతవరకు చెప్పిన కారణాలతో. పాస్ అని అనలేము, మరి మీరు ఎత్తి చూపుతారు సార్ ఈ లోపాలు ఉన్నాయి కదా అని. ఫెయిల్ అంటే ఇది మాట్లాడతావా, జిల్లా జడ్జీలు వీళ్ళందరూ మహిళలే కదా, మరి ఫెయిల్ ఎట్లా? కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు కట్ట కొట్ట తెచ్చ అన్నట్టు ఉండదు. ఇదో ఈ ఈ అంశాలు అది విజయాన్ని సాధించింది. ఈ అంశాలు ఇంకా సమస్యలు ఉన్నాయి, అంత మాత్రాన అది వైఫల్యం అనలేమమ్మా. ఎందుకంటే సంఘ సంస్కరణ ఉద్యమం అనేది నిరంతర పోరాటం. అమ్మయ్య మీది గెలిచినాము, మన డిగ్రీ బిఏ అయిపోయింది, కానీ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు వాటికి అంతం ఉండదు, నిరంతరం కదా. భూమి సమాజం అంతమైపోదు కదా. ఆ సమస్య పోతే కొత్త సమస్య వస్తుంది. మహిళలు చదువుకుంటే మేలన్నారు, ఆ రోజు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తక్కువ వాళ్ళు ఎక్కడన్నా ఆఫీసులో పోతే ఆఫీసులో ఒంటరిగా ఉంటే ఇలాంటి దారిలో పోతుంటే అత్యాచారాలు చేస్తున్నారు. అది వాళ్ళు ఆ రోజు ఊహించలే. దానికి మళ్ళా ఇప్పుడు మనం పోరాళ్ళకి దిశ చట్టం వచ్చింది. అంటే చట్టం వల్ల మారవు కదా. ఎందుకు వరకట్న సమస్య ఉందమ్మా, వరకట్న సమస్య చట్టం ఉంది, చట్టం ఉంది. ఎప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో వచ్చింది, 1956 54. మరి దాదాపు 60 ఏళ్ళైంది చట్టం వచ్చి. ఇంతవరకు మనమే అనుకో, అందరికీ తెలుసు వరకట్నం ఉంది. ఎక్కడో కొన్ని చోట్ల కొందరు సంస్కారవంతులు లేదా ప్రేమ వివాహాలు ఉన్న చోట వరకట్న సమస్య రాదు. కానీ మిగతా అంతా కూడా పేద గొప్ప ఏ కులంతో సంబంధం లేకుండా ఏమిస్తారు, మీరేమిస్తారు, మేమేమి ఇవ్వాలా. గృహహింస ఉంది, ఆడపిల్లలు కొట్టేది ఉంది, భార్యలను ఇంకా బానిసలుగా చూసే మనస్తత్వం ఉంది.
అసలు మహిళ ఒక మనిషి కాదు, ఆమెకు ఒక మనసు ఉంటుందని కూడా మనం ఉండదు. చాలా మంది మగవాళ్ళల్లో వాళ్ళకు సమానత్వం ఇవ్వము, ఒంటింటికే పరిమితం చేసిన కుటుంబాలు కోకొల్లలు మన ఇళ్లలో చాలా మట్టుకండి, కొత్తగా ఏం లేదు. అంటే ఇదంతా ఏంటంటే సంఘ సంస్కరణ ఉద్యమం వల్ల ఒక ఏదో సంవత్సరం 10 ఏళ్ళు 5 ఏళ్ళు 20 ఏళ్ళు పుస్తకాలు రాసేనే పోదు, చైతన్యపరుస్తూ ఉండాలా. ఇది ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరము సాగే ఉద్యమం. అంటే అప్పుడు కొంత మహానుభావులు వచ్చారు, ఒక ఉధృతంగా సాగింది, మళ్ళా డౌన్ అయిపోయింది. మళ్ళీ అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చారు, మళ్ళా ఉద్యమం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, మళ్ళా వాటికి ఒక పోరాటం. సో మొత్తానికి ఆ 19వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమం వల్ల అప్పుడు కూడా ప్రభావం బాగా చూపింది. ఆ దానివల్లనే వితంతు పునర్వివాహ చట్టం రాగలిగింది, బాల్య వివాహాల నిషేధ చట్టం రాగలిగింది, అతి సహమన నిషేధ చట్టం వచ్చింది, మహిళలకు ఆస్తి హక్కు, చదువుకునే హక్కు, ఇక స్వతంత్రం వచ్చినాక వరకట్న నిషేధ చట్టాలు, మహిళలకు సమాన ఆస్తి హక్కు చట్టాలు, ఇట్లా నిరంతరంగా చట్టాలు వస్తానే ఉన్నాయి. ఇక ఈ ఉద్యమాల వల్ల పత్రికల వ్యాప్తి బాగా జరిగింది. ఎందుకంటే ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యమే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కాబట్టి ఈ సంఘ సంస్థ ఉద్యమము వల్ల పత్రికలు బాగా వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రికలు సంఘ సంస్థల ఉద్యమాన్ని ప్రోత్సహించాయి. పత్రికల్లో వచ్చే వార్తలు, వ్యాసాలు, కవితలు ఇవన్నీ కూడా సమాజాన్ని బాగా కదిలించాయి. ఆ పరంపరలో తద్వారా ఆ పత్రికలు వచ్చినాయి కాబట్టి ఆ పత్రికలు కేవలం సంఘ సంస్కరణ ఉద్యమానికి కాకుండా స్వాతంత్ర ఉద్యమానికి కూడా దోహదపడ్డాయి. ఆంధ్రులను ఉత్తేజపరిచాయి. ఉద్యమానికి మరింత ఊతమిచ్చాయి, ప్రజలను చైతన్యపరిచాయి. ప్రజల్లో స్వరాజ్య వాంఛ, స్వదేశీ మమకారం, వందే మాతర నినాదాలు మొదలైన భావాలన్నీ ఈ ఉద్యమాల వల్ల పరోక్షంగా ప్రజల్లో కలిగాయి. ఆ పత్రికలు చదవడం వల్ల, ఆ సాహిత్యం చదవడం వల్ల, ఆ సంఘ సంస్కరణ ఉద్యమం వల్ల ఆంధ్రుల్లో దేశాభిమానం పెరిగింది. తెలుగు వారికి, ఆంధ్రులకు పరప్రభుత్వం అంటే రోత పుట్టి మనలో, అంటే మన పూర్వీకులు, మన తెలుగు వారిలో తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. దాశ శృంఖలాలను తెంచుకొని బయటపడాలి, బ్రిటిష్ వారు తరిమివేయాలి అనే భావన కలిగింది. అంటే సంఘ సంస్కృతి ఉద్యమం వల్ల అంత ప్రభావం ఉందండి. పరాయి పాలన దురాగతాలు మన వారిని ఆగ్రహపరిచాయి, ఆవేశాన్ని కలిగించాయి. సామాన్యులు కూడా ప్రబోధ గీతాలను రాయడం మొదలుపెట్టారు. ఒక వెల్లువ వలె భావగీతాలు పరవళ్ళు తొక్కాయి. ఆ ఉద్యమాల వల్ల, ఆ పత్రికల వల్ల, ఆ సారస్వత
సాహిత్యం వల్ల ఎన్నో కావ్యాలు వచ్చినాయి. గాంధీ జీవితము, అహింసా ఉద్యమము, ప్రముఖుల జీవిత చరిత్రలు అవన్నీ కూడా ఆనాటి కవితా వస్తువులే. స్వదేశ అభిమానము ఆనాటి కవులను ఉత్తేజపరిచేది. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఆంధ్ర ప్రశస్తి గీతము ఆంధ్రోద్యమానికి పునాది, తెలుగు జాతిని మేల్కొల్పి జలియన్ వాలాబాగ్ దురాఘాతాలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల సమయాల్లో ఎన్నో దేశభక్తి గేయాలు, కావ్యాలు, నాటకాలు వెలువడ్డాయి. ఆనాటి రచయితలు జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇక శ్రీశ్రీ, గుర్రపు జాషువా వంటి కవులు వల్ల, వాళ్ళ రచయితల వల్ల, సాహితీవేత్తల వల్ల సాహిత్యం కోసం కాదు, దేశం కోసం, ప్రజల కోసం అనే భావన కలిగి రచనలు వెల్లువెత్తినాయి. అసలు ఈ విధంగానే రచనలు రాయాలని ఒక ఉద్యమం ప్రారంభమైంది. ప్రజల్లో చైతన్యపరచడానికి, వారిలో విద్యా వ్యాప్తికి వ్యవహారిక భాష తప్పనిసరి అనే భావన కలిగింది. భాషలో కావాల్సింది వ్యాకరణం. ఓకే, కావాల్సిందే, కానీ వ్యాకరణమే కాదు, వ్యాకరణం ప్రకారమే పోవాలి రచనలు, మాటలు. అంటే ఆనాటి ప్రజల యొక్క, అంటే ఆనాటి సాహిత్యవేత్తల భావన ఏమిటంటే అది భాషకు సమాధి కట్టడమే అని భావించారమ్మా. ప్రజలు మాట్లాడే భాష కావాలా. ఈ సాహితీ గొప్పతనం చెప్పడానికి కాదు, అదే జరిగితే ఇది నథింగ్ బట్ భాషను భూస్థాపితంగా, భాషను కూని చేసినట్టే. ఆనాటి ఉద్యమకారులు గ్రాంధిక భాషను సమర్థించే ఉద్దండ పండితులతో కొట్లాడినారు. వ్యవహారిక భాషలో రచనలు రాయాలని పునరుద్ఘాటించారు. పాత సాంప్రదాయవాద, ఛాందసవాద రచనలు మానండి, గుడ్డిగా అనుకరించొద్దు, వర్తమాన కాలంలో జరుగుతున్న విషయాలను రాద్దాము, ఈ సరళీకృత భాషలో రాద్దాము అనే ఆలోచనలు ఏమ్మా కాబట్టి ఈ వ్యవహారిక భాషలోనే క్రమక్రమంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారిక భాష ఉద్యమం యువకులను ప్రోత్సహించింది, విద్యార్థుల మన్నలను అందుకుంది, స్వేచ్ఛ ప్రయత్నం, నవ్యత వచ్చింది, కొత్త కొత్త రచనలకు దోహదపడింది. అట్లా ఈ ఆనాటి సాహిత్య ఉద్యమాలు, ఆనాటి సంఘ సంస్కృతి ఉద్యమాలు సమాజంలో ఎన్నో ప్రభావాన్ని చూపించాయి. మీరు ఒకసారి
గురుజాడ అప్పారావు గారి నవలలు లేదా ఆయన కథానికలు లేదా ఆ నాటికలు వింటే అవి ఎంతగా సమాజాన్ని కదిపినాయి మీకు అర్థమవుతాయి. గురుజాడ అప్పారావు కన్యాశుల్కం రచించారు. మీకు నాకు బాగా గుర్తే, మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ కన్యాశుల్కం గురించి క్లాసుల్లో విన్నారు, తెలుగు లిటరేచర్లో. తర్వాత ఇంగ్లీషు క్లాసులో ఉంటారు, ఒక వర్చువల్ క్లాసులో ఒక సినిమా కూడా చూపించారు. కన్యాశుల్కం చూసినారా మీరు మన క్లాస్ రూమ్లో? కన్యాశుల్కం సినిమా దాని మీద చూసినారు కదమ్మా? చూసినాను సార్. అదే అది అది పేరుకు నాటికే కానిమ్మా, ఆనాటి సమాజాన్ని ప్రతిబింబించే నాటకం అది. గురుజాడ అప్పారావు గారు రాసినారు. ఆయన కందుకూరి మాదిరి, కందుకూరి వీరేశలింగం మాదిరి ఏమీ ఉద్యమంలోకి ఏమేమి దూకలేదు. కానీ ఈ ఒక్క నవల జాలు, సారీ ఈ ఒక్క నాటిక జాలు సమాజంలో ప్రభావాన్ని చూపించారు. ఆ నవలలో సరే ఆ నాటికలో ఆయన పేర్కొన్నటువంటి ఆనాటి సాంఘిక దురాచారాలు ఒక్కటి కాదు, పేరు నాటకం కన్యాశుల్కమైన దాంట్లో ఎన్నో దురాచారాలను ఎత్తు చూపాడు. ఏంది? ఓకే, కన్యాశుల్కం ఒక సమస్య, దాంట్లో వరకట్న సమస్య తీసుకొచ్చాడు, బాల్య వివాహాన్ని ప్రస్తావించాడు, ఆ వితంతు ఆ అమ్మాయి పడే మనోవేదనను, బుచ్చమ్మ ఆమె పేరు, ఆ వితంతు పరిస్థితిని తీసుకొచ్చాడు, అవినీతి ఎట్లుండేది చూపించాడు. తర్వాత వేశ్యావృత్తిని ప్రస్తావించాడు. వేశ్యల్లో మంచి వాళ్ళు ఉంటారని కూడా ఎలుగెత్తి చాటాడు. సో అనేక దురాచారాలను సృజించుతూ దాని పరిష్కారాన్ని కూడా ఆయన దాంట్లో చూపిస్తాడు. అంటే కన్యాశుల్క దురాచారము ఎంతగా వేళ్ళునికిపోయిందో, అంటే వేళ్ళు సమాజంలో లోతుకు పోయినది. అంత ఆశామాషిగా కన్యాశుల్కం సమస్యను ఆ దురాచారం రూపుమాపడానికి సులభం కాదు. ఇప్పుడు వరకట్నం ఉంది, నువ్వు ఎంత చెప్పినా వరకట్న దురాచారం ఎక్కడికి పోతావు? చట్ట వ్యతిరేకం తెలుసు, అక్కడక్కడ అరెస్టులు జరుగుతున్నాయి, మీరు పేపర్లు చూస్తూనే ఉన్నారు. అయినా పెళ్లికి రెడీ అయితే కట్నం ఎంత ఉంది కదా. అట్లా కన్యాశుల్కం ఉడక కొన్ని వందల ఏళ్ల పాటు సమాజంలో ఉంది. అయితే మీరందరూ చాలా మంది అనుకుంటారు కన్యాశుల్కం అనేది ఆడపిల్లలకు ఇస్తున్నటువంటిది అని, వరకట్నానికి ఆపోజిట్ అని. కాదు, కన్యాశుల్కం పేరుకు ఆడపిల్లలకి ఇచ్చే కట్నమైనా కూడా అక్కడ బలైతా ఉండింది ఆడపిల్లలే. పేదింటి అమ్మాయిని షావుకారులు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. ఆ షావుకారే అతను ఉన్నతులని కాదు, ముసలోడు, 2-3 భార్యలు ఉన్నవాళ్ళు, లేదా భార్య చనిపోయిన వాళ్ళు డబ్బులు పడేసి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆడ అమ్మాయి కదా నష్టపోయింది ఆ దురాచారం వల్ల. సో వరకట్నమైన దురాచారమైన బలి అవుతా ఉంది మహిళనే. ఈ దురాచారాన్ని ఎత్తి చూపడానికి గురుజాడ అప్పారావు చాలా సరళంగా, చాలా జోవియల్గా, హాస్యంతో కూడుకున్నటువంటి వ్యంగ్య బాణాలతో కన్యాశుల్కం నాటకం రాశారు. అంటే షుగర్ కోటెడ్ పిల్ అంటాం. ఇప్పుడు అంటే చాలా మంది విమర్శించారు, ఏందా ఇంత భయంకరమైన ఘోరమైన దురాచారం ఉందే కన్యాశుల్కం ఈయన సరదాగా రాసినాడే, నవ్వులాటగా తీసుకున్నాడని. ఆయన నవ్వులాటగా తీసుకోలేదండి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో
ఆ సమస్యను వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపాడు. అంతర్లీనంగా వేదన ఉంది దాంట్లో. మనం ఎన్నో కొన్ని చూస్తుంటాం మా సినిమాలు. మీరు ఒక సినిమా నాకు గుర్తు రావడం లేదు, ఆమె అనో ఏదో పేరు రాదు. అంటే వితంతుకు పెళ్లి జరుగుతుంది, చేస్తారు. అది పాత ఒక 20 years అవుతా ఉంది అంతే. ఆమె అనుకుంటా పేరు. దాంట్లో చాలా బాధ ఉంది, కానీ అది అట్నే బాధ వచ్చే సినిమా ఎవరు చూడరు, బోర్రా అంట. కానీ దాంట్లో జోవియల్గా తీస్తూ అంతర్లీనంగా సమస్యను ఎత్తు చూపే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అంటే కన్యాశుల్కం కూడా కానీ విషాదభరితమైనటువంటి దురాచారాన్ని ఆయన ఆ పాత్ర ద్వారా నవ్వు పుట్టిస్తూనే, నవ్వు తెప్పిస్తూనే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆ సమస్య, కన్యాశుల్కం వల్ల ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారు, వితంతువులు చిన్న వయసులోనే వితంతులైనటువంటి అమ్మాయిల యొక్క ఆలోచనలు ఆ కళ్ళ కఠినంగా చూపాడు. మన పిల్లలకి ఒక మాత్ర ఇస్తాం, చేదుగా ఉంటుంది మాత్ర. ఆ చేదు మాత్ర వేస్తేనే జ్వరం తగ్గుతుంది. వాడిని వేసుకోవాలంటే వాడు వేసుకోడు. కాబట్టి ఏం చేస్తాము దాని, అందుకే మనము చాలా మందులు అది షుగర్ కోటెడ్ పిల్ అంటాం. ఆ చేదునే కొంచెం తీయగా పైపైన పూస్తే మింగిస్తాం. వాడు మింగుతాడు, వానికి రోగం బాగవుతాయి. సో ఇటువంటి ఉడక అంతే. ఈ నాటకము చూడడానికి నవ్వులాటగా ఉన్న ఉడక, అంటే బాగా సరదాగా ఉన్న ఉడక, హాస్యంతో కూడుకున్నప్పటికీ అది నవ్విస్తూనే సమస్యను అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దాడు గురజాడప్ప. అంటే సాహిత్యాన్ని అంత బాగా వాడుతున్నారు. వ్యవహారిక భాషనే, మళ్ళీ ఆయన గ్రాంధిక భాష రాసేది మనకు అర్థమయ్యేది కాదు. ఆ నాటకంలో పాత్రలన్నీ కూడా సజీవమైనవే. పేరు నాటకం మన కళ్ళ ముందున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన రాసింది. అన్ని వాస్తవమైనటువంటి పాత్రలే కాబట్టి. మీరు ఆ సినిమాకు మీరు గుర్తుకోసం నేను చెప్తాంటే, ఒక వితంతువు, చిన్న బాల వితంతువు బుచ్చమ్మ, అమాయకురాలు. ఆమె ఊహ తెలియకముందే పెళ్లి చేసిన భర్త చనిపోయింటాడు. తోటి పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్ల పావులకి, పాప మాత్రం వితంతువుగా వంటింటికి పరిమితం అయిపోయింటాడు. మళ్ళీ గిరీశం పాత్ర ఇంకొకటి, చాలా నయవంచుడు, కానీ బయటికి మాత్రం చాలా పెద్ద ప్రొఫెసర్ మాత్రం పూజిస్తుంటాడు. ఆ దాంట్లో నాటకం డైలాగ్ డామిట్ కథ అట్టం తిరిగిందని. ఇక ఛాందసవాదిగా అగ్నిహోత్రావధానులు, అంటే బుచ్చమ్మ తండ్రి. మనిషి దుర్మార్గుడేం కాదు, కానీ ఛాందసవాది, సాంప్రదాయవాది. కరుడు కట్టినటువంటి ఆచారాలు పాటించాలంటాడు. నిప్పులుడుక నీళ్లతో కడగాలంటాడు ఆయన. కూతురు వితంతుగా ఉంటుంది, అక్కడ మళ్ళీ పెళ్లి చేయాలంటే అగ్గి మీద గుగ్గిలమయ్యేవాడు. కొడుకు వాడు సోంబేరు వెంకటేశం అని వాడు పాపం అమాయకుడు, వానికేమో ఎంత ఖర్చైనా పెడతా అంటాడు. అంటే ఆ ప్రజలు చూడండి, సమాజంలో కొడుకు ఎంతైనా ఖర్చు పెడతాము, కొడుకు ఎంతైనా బాగా చదివిస్తాము, ఆడపిల్లకు లేదు, పెళ్లి చేసి పంపిస్తాం. ఇంకా చాలా ఇళ్లలో ఉన్నేమో పరిస్థితి ఏం మాది, కొంత మారుతా ఉంది. కొంత ఆనాడు పోరాటం చేసిన కూడా ఇంకా పూర్తిగా మనం కళ్ళు తెరుచుకోలేము. ఇట్లాంటివన్నీ కూడా వాస్తవ పరిస్థితులుగా. అదేవిధంగా ఆ సాహిత్యం ద్వారానే ఈయన గుడిగడప్పాలవే తీసుకుంటే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రచించాడు. దీంట్లో కూడా బాల్య వివాహాలు, కన్యాశుల్కం అనే 2 దురాచారాల మీద యుద్ధాన్నే ప్రకటించారు. అసలు ఆ దురాచారాలు పాటిస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయో అనేది కూడా ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో ఆయన చెప్తాడు. ధనానికి ఆశించి
పూర్ణమ్మ అనే బాలికను ఆమె తండ్రి ఆమె కన్నా 4 ఇంతల వయసు ఉన్నటువంటి ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తికి ముసలోడు తెచ్చి పెళ్లి చేయాలని తలిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఆ పెళ్లి ఆమె ఊహించలేకపోయింది ముసలోడితో కాదు. సో కన్యాశుల్కం వల్ల ఒక ఆడపిల్ల జీవితం ఎటువంటి విషాదాంతం చెందుతుందో మనకు ఆ కథలో చెప్పాడు ఆయన. ఇక్కడి మేము పూర్ణమ్మ. మీరు చిన్నప్పుడు మీరు నాట్యాలు చదివింటారమ్మా, లేకుంటే చిన్నప్పుడు స్కూళ్ళల్లో మేము కూడా చదివినాము. సాహిత్యానికి అంత పవర్ ఉంది. ఆ నాటకం ఎక్కడన్నా వేసేటప్పుడు దాని కథ చెప్పేటప్పుడు ఎంతో మంది ఏడ్చారట. అమ్మాయిని తెలుసుకొని ముక్కు పచ్చలారనే ఒక బాలిక కన్యాశుల్కం అనే ఒక దురాచారానికి, బాల్య వివాహం అనే దురాచారానికి బలైపోతారు. అలాగే ఆ లిటరేచర్ పవర్ ఎట్టుంటుందో గురజాడ అప్పారావు మళ్ళా చూపించారు. అస్పృశ్యత కదమ్మా ఆనాటి దురాచారంలో ఒక పెద్ద జాడ్యం. ఆయన రాస్తాడు ముత్యాల సరాల్లో సర్వమానవ సమానత్వం గురించి ప్రస్తావిస్తూ, మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగా 2 కులములు అంటే కుల వ్యవస్థ మనము వర్ణాలు అంటాము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అస్పృశ్యత. మళ్ళా శూద్రలో రకరకాల కులాలు. మనం ఏదైనా నువ్వేమిటి అంటాం. నువ్వే కులం అని. సో మంచి చెడ్డలు ఎంచి చూడగా, మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగా 2 కులములు. మంచి అన్నది మాల అయితే మాలనే అగుది. 2 కులాల సమాజంలో ఉన్నది, మంచి చెడు. ఎన్ని కులాల మంచోళ్ళు ఉంటే నేను అంటే ఒక మాల వ్యక్తి మంచోడైతే నేను మాలని, నేను మాదిరి, నేను రెడ్డి. ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదో కులంలో పుడితేనే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఇంకో కులంలో పుడితే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు. చాలా సింపుల్ మాటల్లో రచన ద్వారా సమాజాన్ని పట్టినటువంటి పీడను వదిలించడానికి ప్రయత్నం చేశారమ్మా వీళ్ళు. విగ్రహారాధనుడు ఖండించారు. అసలు ముందు మతం పేరుతో మనుషులను ఎట్లా నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా ఆనాటి సాంఘిక వ్యవస్థను దుయ్యబట్టిన అడుగున మనిషి అనే గేయంలో సింహం ఎంత బాగుంటుంది మనం చెప్తున్నాం. మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి ముప్పు. మనిషి చేసినాడమ్మా అంటే రాయి రప్ప అంటే విగ్రహాన్ని మనిషి చేసిందే కదా. ఆ మనిషి చేసిన రాయి రప్పలే, మనిషి చేసిన విగ్రహానికి మహిమ ఉందని నువ్వు సాష్టాంగపడి మొక్కుతున్నావే. కానీ ఆ రాయిని చేసిన మనుషులను మాత్రము నువ్వు చాలా నీచంగా చూస్తున్నావు. మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బేలా అంటున్నాడు. అంతే కదా. నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ పోను, నేను మనమే ఊహించుకున్నాం, మీరే ఊహించుకోండి. విగ్రహానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం మనిషికి ఇస్తున్నామా? విగ్రహారాధన విమర్శించాడు. అంటే అదే ఏం లేదు, అని ఎవరిని ఏడిపించడం అట్లా కాదు.
ఒక విమర్శలు తులనాడము లేకుంటే కాదు. మనుషులు బాగా చూడండి. సమాజం కన్నా ఏది ఎక్కువ కాదు, మనుషుల కన్నా ఏది ఎక్కువ కాదు అనే రీతిలో ఆయన మనకు చెప్పడానికి ప్రయత్నించారు. దేశభక్తి గేయం చూడండి, ఇది ఏ దేశస్థులైనా పాడగలరు. ఒక దేశం కాదు, ఏ దేశం పేరు లేవు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించు, మంచిని పెంచు, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి. ఒట్టి మాటలు కట్టి మనం మాట్లాడుతున్నాం, ఎందుకు ఉపయోగపడి మాటలు. ఒక రోజంతా మాట్లాడినా చివరికి ఏం మాట్లాడినారా మీరు, ఏదో ఒక మాట చెప్పబట్టి ఏం లేదంటున్నా. నేను ఒట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేలు తలపెట్టవు, సొంత లాభము కొంత మాన, పొరుగు వాడి తోడుపడవు. సొంత లాభం కొంత పక్కన పెట్టి సహాయం చేసే గుణం పెంచుకో. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి. సాహిత్యం ద్వారా ఆయన అటువంటి దేశభక్తి భావాన్ని పెంచారు. సాంఘిక ఆంధ్రదేశ సమాజాన్ని, ఆంధ్రదేశ సాహిత్యాన్ని సుసంపన్నం చేసినారు వీళ్ళందరూ. ఇంకో పవర్ పాయింట్ నేను చేస్తాను, వీటి వల్ల ఉన్నటువంటి లాభాలు, ప్రభావము. సాహిత్య ప్రభావము ఎన్ని రంగాల మీద ఉండేదంటే, సంఘ సంస్కరణోద్యమం మీద మనం ఇంతవరకు చెప్పుకుంటున్నానే. ఈ రచనలు, వార్తాపత్రికలు, నాటికలు, నాటకాలు, గేయాలు, కవిత్వాలు, ఇవన్నీ గురుక సుసంపన్నం చేయబడింది. తద్వారా సంఘ సంస్కృతి ఉద్యమం గురుక బలోపేతమైంది. అంటే ఉదాహరణకి కాంప్లిమెంటరీ. జనాలు మనందరం కూడా చాలా చిన్న చూపు చూస్తాం, అంటే దాని మీద అర్థం కాదు. ఏంటి, మేమే చెప్తా ఉంటాం, బాబు మంచి పుస్తకాలు చదవండి అని. అంటే మీ తరానికి, అంటే మీ ఏజ్కి, అబ్బా ఏంటి సార్ ఇవన్నీ చెప్తున్నాడు, పుస్తకం వల్ల ఏం మేలు అవుతుంది, ఏముంటుందని. కానీ మీరు ఒకసారి చదివి చూడండి. ఒక మంచి పుస్తకం, కన్యాశుల్కమే తీసుకోండి, వేరేది ఏమక్కర్లేదు. కన్యాశుల్కం తీసుకొని మీరు చదవండి. ఓ 3-4 hours పడతారంటే కంటిన్యూస్ అవుతే, లేకుంటే ఒక 2 రోజులు చదవండి, రోజుకు 1 గంట 2 గంటలు. పుస్తకం మూసేసిన తర్వాత ఆ అనుభూతిని మీరు మాటల్లో చెప్పలేరు. తప్పనిసరిగా మీలో క్యారెక్టరు ఏదైనా మనలో ఉంటే డెఫినెట్గా మంచి వైపే మనము మారుతాం.
ఇది నేను చెప్పిన మాట కాదు, ఎంతో మంది చెప్పిన మాట. ఈ పుస్తకం చదివి నేను బాగుపడ్డానని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న కూడా మీతో చెప్తా ఉంది కమ్యూనిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్ట్ సాహిత్యం గురించి ఎంతటి ప్రభావాన్ని చూపించింది ఆ సాహిత్యం. లెనిన్ జీవిత చరిత్ర, స్టాలిన్ జీవిత చరిత్ర, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అది చదివిన వాళ్ళు చాలా మార్పు చెందారు. సాత్వికులు కూడా ఉద్యమకారులైనారు, పిడికిలి బిగించారు. తర్వాత ఈ సాహిత్య ప్రభావం విద్యారంగం మీద కూడా బాగా ఉంది. విద్యను అభ్యసించాలనే కోరిక కలిగింది. ప్రధానంగా ఆంగ్ల భాష, అనేక కళాశాలలు స్థాపితమయ్యాయి. మంచి మంచి ఆంగ్ల భాష వల్ల బ్రిటిష్ వారు పెట్టినటువంటి కళాశాలల్లో షేక్స్పియర్, కీడ్స్, షెల్లీ, వర్డ్స్వర్త్, టెన్నిసన్ ఇటువంటి వారి ప్రముఖ ఆంగ్ల కవుల యొక్క రచనలు చదివే అవకాశం కలిగింది. విమర్శన గ్రంథాలు తెలుగు పాఠకులకు నూతన వికాసం కలిగించాయి. కావ్యోత్సాహం కలిగించాయి. సాధారణ మాటల్లో కవిత్వం చెప్పడం ప్రారంభమైంది. సామాన్య ప్రజల్లో కూడా సాహిత్యం పట్ల ఆసక్తి, అభిరుచి పెరిగింది. ఈ సాహిత్య ప్రభావం వల్ల ఆంధ్రదేశంలో నవ జాగృతి కలిగింది. ఇంకా వ్యవహారిక భాష ఉద్యమాన్ని గురించి కూడా మనం ఇంతవరకు చెప్తున్నాం. పత్రికల వ్యాప్తి, వచన రచనలు, స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఊపు, అభ్యుదయ రచనలు, ఇవన్నిటి వల్ల సాహిత్య ప్రభావము వీటన్నిటి మీద ఉంది. వీటి ప్రభావం కూడా సాహిత్యం మీద ఉంది. అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నమాట ఇది. ఓకేనా? తర్వాత ఇంకొక ఈ సాహిత్యం గురించి చెప్పాలంటే కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు ఆయన చేసినటువంటి కృషి ఏమిటి సాహిత్య పరంగా? ఆల్రెడీ ఆయన సంఘ సంస్కృతి చేసిన కృషి చెప్పుకున్నారు. సాహిత్య పరంగా ఏమిటంటే ఆయన ఈ సంఘ సంస్కృతి ఉద్యమానికి, సాహిత్య భాషోద్యమానికి కృషి చేయడానికని 1901లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయాన్ని నెలకొల్పాడు హైదరాబాద్. దీనివల్ల ఆంధ్ర ప్రాంతంతో పాటు హైదరాబాద్, అప్పుడు తెలంగాణ అనేవాళ్ళు కదా, హైదరాబాద్ రాష్ట్రం లేదా హైదరాబాద్ రాజ్యం, నిజాం రాజ్యంలో కూడా భాషా సేవకు బహుముఖ కృషి జరిగింది. ఈ విజ్ఞాన చంద్రికా మండలి ఆ శ్రీకృష్ణ ఆంధ్ర భాష నిలయం యొక్క ముద్దు బిడ్డనే. ఇది 1906లో ఏర్పాటైంది. ఎందుకు ఇది విజ్ఞాన చంద్రిక వల్ల పెట్టడం జరిగిందంటే, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి సాధించకుంటే భారతదేశము చాలా వెనుకబడిపోతుంది. కాబట్టి ప్రజల్లో సాహిత్య అభిమానము, శాస్త్ర అభిమానము కలగాలంటే తెలుగులో పుస్తకాలు ఉండాలి. ఇప్పుడంటే తెలుగు అకాడమీ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఏపీ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత తెలుగు అకాడమీ పెట్టారు. అయినా ఇప్పటికీ పుస్తకాల కొరత ఉంది. ఇక బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్రం రాకపూర్వము అసలు ఆంధ్ర రాష్ట్రం అనేది తెలుగు వారికి ఒక రాష్ట్రం లేని పరిస్థితుల్లో కాలంలో
తెలుగు భాషను అభివృద్ధి చేయాలి. ఎవరు చేయాలి? ఈయన చేశాడమ్మ కొమ్మర్రాజు వెంకటలక్ష్మణరావు. విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థ స్థాపించి ఎన్నో తెలుగు పుస్తకాలను తెలుగులోకి ప్రచురణలోకి తీసుకొచ్చారు. భారతదేశ చరిత్ర పుస్తకాలు, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, వృక్ష శాస్త్రం చెందినటువంటి పుస్తకాలు ఈ విజ్ఞాన చంద్రికా మండలి కృషి వల్ల వెలువడ్డాయి. పాశ్చాత్య విజ్ఞానము ఆంధ్రులకు తెలుగు భాషలో, మాతృభాషలో అందుబాటులోకి వచ్చింది. ఈ విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన మొట్టమొదటి పుస్తకం తెలిసి చాలా సందర్భంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. విజ్ఞాన చంద్రికా మండలి నుంచి వచ్చినటువంటి మొదటి పుస్తకం ఏదని? అబ్రహం లింకన్ జీవిత చరిత్ర. అబ్రహం లింకన్ జీవిత చరిత్ర. ఇది రాసింది గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఆ తర్వాత చాలా పుస్తకాలు వచ్చాయి, 100 పుస్తకాలు వచ్చినాయి. ఒకటి ఇప్పటికీ ప్రచారం ఐ మీన్ మనకు అందుబాటులో అంటే కొంచెం పాత లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే చిలుకూరి వీరభద్రరావు రచించినటువంటి ఆంధ్రుల చరిత్ర. ఆంధ్రుల చరిత్ర. తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి, ఆయన అర్థశాస్త్రం రచించారు. అది కూడా కొంత ఈ మధ్య నేను చదివేటప్పుడు అందుబాటులో ఉన్న పుస్తకమే. దాదాపు 50 years బ్యాక్, 40 ఏళ్ళు అవుతా ఉంది. ఇలా ఇది చాలా తక్కువ కాలంలోనే వందలాది పుస్తకాలను పబ్లిష్ చేసింది. ప్రజల్లో ఆనాడు తెలుగులో పుస్తకాల కొరతను కొంతవరకు అధిగమించడానికి ప్రయత్నం చేసింది విజ్ఞాన చంద్రికా మండలి. అలాగే కొమ్మర్రాజు వెంకటలక్ష్మణరావు ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వము అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పేరులో నిలిచిన ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వము అంటే ఆంధ్ర జాతికి, ఆంధ్రులకు సంబంధించినటువంటి సమస్త చరిత్ర, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను అనాదిగా పాత ప్రాచీన కాలం నుండి 19వ శతాబ్దం వరకు ఈ గ్రంథంలో పొందుపరచడానికి ఆయన కృషి చేశారు. అయితే బ్యాడ్ లక్ ఏమిటంటే ఆయన చాలా చిన్న వయసులో చనిపోయినాడు. దాంతో ఈ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము కుంటుపడి తర్వాత ముందుకు రాలేదు. లేకుంటే అదే ఉండింటే మనకు బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా అని ఉంది. మొత్తం ఇంగ్లాండ్ దేశ చరిత్ర అంతా కూడా కొన్ని వాల్యూమ్స్ ఉన్నాయి, దాదాపు 38 వాల్యూమ్స్ ఉన్నాయి. అట్లా ఆ పద్ధతులు రాయడానికి నేను ప్రయత్నం చేశాను. ఒక పుస్తకం కాదమ్మా, ఒక 20 సంపుటాల్లో అది రాయడానికి ప్రయత్నం చేశాను. అయితే చాలా చిన్న కాలంలో మరణించడంతో అది ఆ ప్రాజెక్టు అక్కడ మూలబడింది. మనం దాన్ని ఎవరు టేకప్ చేయలేదు. సో ఇలా మై డియర్ స్టూడెంట్స్, స్వాతంత్రానికి రాకముందే ఆంధ్రదేశాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా సుసంపన్నం చేయడానికి చాలా ప్రయత్నాలే జరిగినాయి. ఆంధ్రదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సాంఘిక దురాచారాలను తరిమి కొట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని విజయవంతమైనవి, కొన్ని ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు నిలబడిపోయినాయి. కాకపోతే నేను మీకు ముందుగానే చెప్పినట్లు సాంఘిక దురాచారాలు కానీ, భాషా ఉద్యమాలు కానీ వాటికి ఇది అయిపోయింది అని ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉండదు, కామాలే ఉండే. సంఘ సంస్కరణ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాల్య వివాహాల మీద పోరాటం జరిగింది, వితంతు పునర్వివాహాల మీద పోరాటం అవి జరిగినాయి. కానీ మళ్ళా కొత్త సమస్యలు వస్తానే ఉన్నాయి కదా. ఇంకో మీరే అన్నారు వరకట్న సమస్య ఉంది, ఇంకా కుల వ్యవస్థ జాడ్యం ఉంది, మతపరమైన కొన్ని మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి, జంతు బలులు ఉన్నాయి,
తర్వాత ఏమేది మతం పేరుతోటి మూఢనమ్మకాలు ఉన్నాయి, చేతబడులు నమ్ముతున్నాం మనము. కాబట్టి నిరంతర ప్రక్రియ, ఇది ఫుల్ స్టాప్ ఉండదు. ఎప్పుడు ప్రజల్లో చైతన్యపరుస్తూ ఉండాలి. కొన్ని సమస్యలు పరిష్కారం అయితే మళ్ళీ కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. సో దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. మనిషికి అంతం ఉంది కానీ సమాజానికి అంతం లేదు కదా. సో ఈ విధంగా మీరు ఈ ప్రశ్నను మీరు ముగించాల్సి ఉంటుంది. ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్?